సినిమాల మధ్య సరికొత్త జోష్ మొదలైంది. కార్తికేయ 2, KGF 2 సినిమాలకు కాసుల వర్షం కురవడంతో పాటు జాతీయ పురస్కారాలు కూడా దక్కాయి. దీంతో సెట్స్ మీదున్న సీక్వెల్స్ చిత్రాల్లో సరికొత్త జోష్ షురువైంది. పుష్ప 2, సలార్ 2, యానిమల్ 2 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు క్యూలో కనిపిస్తున్నాయి. సక్సెస్ అంటే ఎలా ఉండాలంటే మనల్ని చూసి మరో నలుగురు కూడా మన దారిలోకి రావాలని తహతహలాడాలి. అలాంటి సక్సెస్లే చూశాయి కార్తికేయ సీక్వెల్ అండ్ KGF సీక్వెల్. ఈ రెండు సినిమాలకు అర్జెంటుగా త్రీక్వెల్స్ తీసేస్తే చూసెయ్యాలి అనుకుంటున్నారు జనాలు. సీక్వెల్ నేషనల్ అవార్డుకి ఎంపికైన ఆనందంలో కార్తికేయ త్రీక్వెల్ త్వరలోనే మొదలవుతుందంటూ చెప్పేశారు మేకర్స్. ప్రశాంత్ నీల్ కూడా మంచి మాట చెప్తే వినాలనుకుంటున్నారు యష్ ఫ్యాన్స్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్తోనే నేషనల్ లెవెల్లో మెప్పించారు పుష్ప టీం. ఇప్పుడు సీక్వెల్తోనూ చరిత్ర సృష్టించాలని కృషి చేస్తున్నారు. డిసెంబర్ 6న రిలీజ్కి రెడీ అవుతున్న పుష్ప సీక్వెల్ మీద అంచనాలు మామూలుగా లేవు. మరి వాటిని అందుకోవాలంటే ఈ మాత్రం ప్రయత్నం ఉండాల్సిందే అంటూ అభిమాన స్టార్ని ఎంకరేజ్ చేస్తున్నారు అల్లు ఆర్మీ. రీసెంట్ హిట్ యానిమల్ సీక్వెల్ కూడా త్వరలోనే మొదలవుతే బావుంటుందని అనుకుంటున్నారు సందీప్ రెడ్డి వంగ సినిమాలను అభిమానించేవారు. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత రసవత్తరంగా ఉంటుందన్నది వారి నుంచి వినిపిస్తోన్న మాట. ఇటు సలార్ 2 త్వరలోనే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవైపు రాజాసాబ్ షూటింగ్ పూర్తి కాగానే సలార్ 2 సెట్స్కి వెళ్తారు డార్లింగ్. అంతలో హను రాఘవపుడి సినిమా ఎలాగూ సెట్స్ మీదే ఉంటుంది. సో ఇన్నింటి మధ్య సలార్ సీక్వెల్ని ఎలాగైనా పూర్తి చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. కార్తికేయ 2, KGF 2 సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర నేషనల్ అవార్డుల దగ్గర దక్కిన గౌరవం చూశాక సీక్వెల్స్లో సందడి మరింత పాజిటివ్గా మొదలైంది. మేం మాలాగే ఉంటాం, మేం ఇలాగే చేస్తామంటే జీ హుజూర్ అనదలుచుకోలేదు ఆడియన్స్. సోషల్ మీడియా పెరిగిన ఈ సమయంలో ఎవ్వరు ఏం చేసినా చిటికలో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఎక్కడో చూసిన విషయాలకే అంతగా రియాక్ట్ అవుతున్న వారు డబ్బులు పెట్టి థియేటర్లలో చూసిన సినిమాల విషయంలో ఆగుతారా? కాస్త అటు ఇటుగా ఉంటే ఊరుకుంటారా? ఇస్మార్ట్ శంకర్ సైలెంట్ హిట్ అయింది. ఎవరూ ఆ సినిమాను ఆ రేంజ్లో ఊహించలేదు. మాస్ మసాలా మూవీగా మెప్పించింది. రామ్ పోతినేనిని మాస్ హీరోగా నిలబెట్టింది. అలాగని ఇప్పుడు చేసిన డబుల్ ఇస్మార్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉండేలా తీస్తామంటే జనాలు ఒప్పుకుంటారా? తీసిన జిరాక్స్ కూడా చక్కగా రాలేదని కామెంట్లు చేస్తున్నారు. పోకిరి లాంటి సినిమా చేసిన కెప్టెన్ తీయాల్సిన సినిమా ఇదేనా అంటూ పెదవిరుస్తున్నారు. గత కొన్నాళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న పూరి జగన్నాథ్, రామ్ కలలన్నీ కలలైపోయాయి. డబుల్ ఇస్మార్ట్ కన్నా ముందే షోలు పడ్డ మూవీ మిస్టర్ బచ్చన్. కమర్షియల్ హిట్ పక్కా అంటూ షోలు వేశారు. కానీ అప్పట్నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. ఆల్రెడీ గబ్బర్ సింగ్లో పెట్టిన అంత్యాక్షరి తరహా సన్నివేశాలను మళ్లీ ఎందుకు ప్లాన్ చేశారు? చేస్తే చేశారు. హిందీ పాటల కచేరీ ఏంటి అంటూ తన ఒపీనియన్ని బేఫికర్గా చెప్తున్నారు ఆడియన్స్. దానికి తోడు పాటలో వల్గర్గా కంపోజ్ చేసిన స్టెప్పుల గురించి కూడా దుమారం రేగుతోంది. సినిమాల రిజల్ట్ విషయం పక్కన పెడితే ఈ విషయం మాత్రం బాగా వైరల్ అవుతోంది. భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణతో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ గ్రాండ్ గా మొదలైంది. ఇది కదా మాకు అసలైన గుడ్ న్యూస్ అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రతి నెల కొన్నాళ్ల పాటు మేకప్ వేసుకోవడానికి పవన్ సిద్ధమైనట్లేనా? హరిహర వీరమల్లు షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. భారీ యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు 400 నుంచి 500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో శక్తివంతమైన యోధుడిగా కనిపిస్తారు. ఈ షెడ్యూల్లో వచ్చే దృశ్యాలు ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచుతాయని అంటున్నారు మేకర్స్. ఇప్పుడు తెరకెక్కిస్తున్న షెడ్యూల్తో హరిహర వీరమల్లుకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తవుతుంది. ఈ ఏడాదిలో ఎలా అయినా మూవీని విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్. ఓటీటీ డీల్ కూడా అలాగే ఉండడంతో ఈ విషయాన్ని అర్థం చేసుకుని ముందు ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్. హరిహర వీరమల్లు తర్వాత ఓజీ సెట్స్కి వెళ్లాలన్నది పవర్ స్టార్ ప్లాన్. హరిహర వీరమల్లు లుక్ నుంచి ఓజీ లుక్కి మేకోవర్ అవుతారు. ఓజీ బావుంటుంది చూద్దురుగాని అని పవన్ అన్న మాటలు ఇంకా తమ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయని అంటున్నారు అభిమానులు. ఓజీ లుక్కి ఉస్తాద్ భగత్ సింగ్ లుక్కి కాస్త దగ్గర పోలికలుంటాయి. సో ఓజీని పూర్తి చేసిన తర్వాత ఉస్తాద్ గురించి ఆలోచిస్తారు పవర్ స్టార్. అంతలో సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ కంప్లీట్ అయితే దానికి కాల్ షీట్లు ఎప్పుడు కేటాయించాలన్న విషయం గురించి చర్చిస్తారని టాక్. ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై అని అనడానికి రెడీ అవుతున్నారు తమన్నా భాటియా. నిన్న మొన్నటిదాకా ఆమె గురించి సౌత్ లో మాత్రమే వైరల్ అయిన ఓ విషయం ఇప్పుడు నార్త్ లోనూ స్ప్రెడ్ అవుతోంది. ఈ వారం తమన్నా చాలా ఖుషీగా ఉన్నారు.
వైరల్ న్యూస్ కి తమన్నా ఖుషీకి ఉన్న లింక్ ఏంటో చూసేద్దాం రండి. తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్. టాక్ తో సంబంధం లేకుండా వైరల్ అయిపోతుంది మిల్కీ బ్యూటీ సాంగ్. ఆమె స్టెప్లకే ఫిదా అవుతారో లేకుంటే ఆమె చేస్తున్నారని తెలియగానే మ్యూజిక్ డైరెక్టర్స్ స్పెషల్ గా బీట్ కొడతారో గానీ పాటలన్నీ ఇన్స్టెంట్ గా హిట్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న రజనీకాంత్ జైలర్ సినిమా కూడా జనాలను పోగేసిన సినిమా వా నువ్వు కావాలయ్యా సాంగ్. మిల్కీ బ్యూటీ అలా తడుక్కుమనగానే అమాంతం క్రేజ్ వచ్చేసింది ప్రాజెక్ట్ కి. ఈ విషయం తెలిసిన నార్త్ ఆడియన్స్ కూడా ఆమె మిడాస్ టచ్ కి వావ్ అంటున్నారు. ఇండిపెండెన్స్ వీక్ తమన్నా భాటియాకు చాలా స్పెషల్. ఆమె నటించిన వేద, స్త్రీ 2 ఒకే రోజు విడుదలయ్యాయి. వేదాలో ఇంపార్టెంట్ రోల్ చేసిన ఆమె స్త్రీ 2లో మాత్రం స్పెషల్ సాంగ్ చేశారు. వేదాకి పాజిటివ్ టాక్ రాకపోయినా స్త్రీ 2 మాత్రం తమన్నా క్రేజ్ ని నార్త్ ఆడియన్స్ మధ్యలో మరోసారి పెంచేసింది. తమన్నానా మజాకా అంటున్నారు ఉత్తరాదివాసులు. కౌంట్ డౌన్ స్టార్ట్ చేయడం అంటే 1, 2 లెక్క పెట్టడం కాదు, ఒకదాన్ని మించి రెండో దాన్ని రిలీజ్ చేయడం. ఏది రిలీజ్ అయినా చూసిన ప్రేక్షకులు వావ్ అనిపించేలా చేయడం, అది సంగతి. ఇప్పుడు దేవర ఈ సంగతుల్ని ఫాలో అవుతోంది. రిలీజ్ డేట్ గురించి మీరు ఆలోచించండి, అక్కడి దాకా ఎక్సైటింగ్ ట్రావెల్ మేం చేయిస్తామని అంటోంది. ఇంకో 40 రోజులు ఆగండి, థియేటర్లలో దేవర హంట్ ఎలా ఉంటుందో చూపిస్తామని అంటున్నారు మేకర్స్. వాళ్ళిస్తున్న అప్డేట్స్ చూసి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. లేటెస్ట్ గా భైర లుక్ టీజర్ మెప్పిస్తోంది. జస్ట్ భైర కోసమే రిలీజ్ చేసినట్లేదు, డార్క్ థీమ్ తో అంతకు మించిన విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నట్టున్నారు కొరటాల శివ. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ నెట్టింట్లో దూసుకుపోతోంది. జాన్వీతో తారక్ స్టెప్పులేసిన సెకండ్ సాంగ్ ఇన్స్టెంట్ గా వైరల్ అయింది. నెక్స్ట్ 3వ సాంగ్ రిలీజ్ కి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు మేకర్స్. ఇకపై ప్రతి వారం ఏదో ఒక అప్డేట్ తో ఆడియన్స్ లో జోష్ పెంచాలని ఫిక్స్ అయిపోయారు. RRR తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో దేవర పార్ట్ 1 మీద విపరీతమైన హైప్ ఉంది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేశారు తారక్. డాక్టర్లు సూచించిన 2 వారాల రెస్ట్ తీసుకున్నాక దేవర ప్రమోషన్లకు ఫ్రెష్ గా హాజరవుతారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనే డిస్కషన్ కూడా ఆల్రెడీ షురూ అయింది. మోస్ట్ వాచ్డ్ తెలుగు సింగింగ్ షో, మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏ వారానికి ఆ వారం సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఈ వారం ఏ సర్ప్రైజ్ ఉంది చూసేద్దాం. ఈ వారం ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్పెషల్ గెస్ట్ నాని. సరిపోదా శనివారం అంటూ ఆయన ఈ నెలాఖరున ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఆ విశేషాలతో పాటు తన కెరియర్కు సంబంధించిన బోలెడన్ని విషయాలను ఆహా కంటెస్టెంట్లతో పంచుకున్నారు. ఆహా ఇండియన్ ఐడల్ సీజన్స్లోకెల్లా మోస్ట్ వాచ్డ్, మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్గా క్రెడిట్ కొట్టేసింది సీజన్ 3. ఈ షోకి జడ్జిలు కార్ లాంటి వారైతే పెట్రోల్ మాత్రం కంటెస్టెంట్లే. వాళ్లు పాడే పాటల వల్ల షో వాల్యూ అమాంతం పెరుగుతోంది. అతిథుల్ని సత్కరించటం మన ఆనవాయితీ. ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3లోనూ న్యాచురల్ స్టార్ నానికి అలాంటి గొప్ప ఆతిథ్యమే దక్కింది. ఆయన సినిమాల్లోని పాటలు పాడటమే కాదు, ఆయన కోసం స్పెషల్గా డాన్సులు చేసి మెప్పించారు కంటెస్టెంట్లు. ధూమ్ ధామ్ దోస్తానా అంటే ఇలా ఉంటుందని చూపించారు. ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్ మీద హోస్ట్గా వ్యవహరిస్తున్న శ్రీరామచంద్రతోనే కాదు, అక్కడ న్యాయ నిర్ణేతగా కూర్చున్న కార్తీక్తోనూ నానికి స్పెషల్ బాండింగ్ ఉంది. అంతేనా, నానికి నచ్చిన పాట, ఆయన కెరియర్లో ఎక్కువ డాన్స్ చేసిన బీట్, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే డోంట్ మిస్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఓన్లీ ఆన్ ఆహా. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.